హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్తో ఆమ్లెట్ అనమాట. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో నా స్టైల్లో తయారు చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ చేసి పెట్టాను. ఆనియన్స్ సన్నగా, టమాటో సన్నగా, పచ్చిమిరపకాయలు సన్నగా. కావాలనుకుంటే టమాటో వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీకు కావాలంటే ఇక్కడ ఏమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఎగ్స్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే దీన్ని పగలగొట్టి దీన్ని పగలగొట్టి చేస్తాను. 2 ఎగ్స్ తీసుకొని నేను ఇలా ఒక కటోరాలో వేసుకున్నానండి. దీన్ని బాగా ఫ్లఫీగా నేను బీట్ చేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేద్దాం దీంట్లో, కొద్దిగా సాల్ట్. దీన్ని ఫ్లఫీగా బీట్ చేసుకోవచ్చు. ఇది ఎంత మంచిగా బీట్ చేస్తే కదా మనం ఎంత మంచిగా బీట్ చేసుకుంటే బాగుంటుంది. ఓన్లీ సాల్ట్ వేస్తాను. ఇప్పుడు మనం దీనికి కడాయి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి పాత్ర అయితే ఆమ్లెట్ అనేది దగ్గరికి వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి పాత్ర అయితే కనుక ఆమ్లెట్ మంచిగా ఫ్లఫీగా రావడానికి బాగుంటుంది. అందుకని ఈ వెస్సిల్ పెట్టుకున్నాను నేను. దీంట్లో ఆయిల్ వేయాలి మనము, లేదా బటర్ వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఆయిల్ అయినా బటర్ అయినా వేసేసుకొని ఎగ్ చూసారు కదా మీరు ఎలా కలర్ఫుల్గా అయింది, మంచిగా అది రొటేట్ అవుతుంది కదా. దీనిపైన మనము ఇలా వేసేసుకోవాలి. 2 ఎగ్స్ వేసాను, మీకు కావాలనుకుంటే 3 కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 2 సరిపోతాయి అనమాట. దీనిపైన మనం మంచిగా రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ఆనియన్స్ బాగా వేసేసుకుంటాను. చూస్తుంటే టెంప్టింగ్ ఉంది కదండి, తినాలనిపిస్తుంది నాకైతే. ఇది ఫస్ట్ మా పాప కోసం చేస్తున్నాను, సో ఎక్కువ కొంచెం చిల్లీ వేయట్లేను. ఆమెకి టమాటో ఇష్టం ఉండదు, జస్ట్ నేను 2-3 టమాటో పీసెస్ యాడ్ చేస్తున్నాను అంతే. సో మనం ఏం చేస్తాం, కొంచెం మిర్చి వేసేసాం కదా, కొద్దిగా సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేశాను నేను. బట్ మళ్ళీ కొంచెం వేస్తున్నాను సాల్ట్. కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత మనం తిప్పడమే అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకొక ఎగ్ కూడా బీట్ చేసి వేసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మనకి. మీరు కావాలనుకుంటే ఇక్కడ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మసాలా కావాలనుకున్నా, మ్యాగీ మసాలా అలాంటివి ఏమైనా, గరం మసాలా అట్లాంటివి ఏమైనా ఇష్టం ఉన్నా మీరు యాడ్ చేసుకో. కరెక్ట్ ఎగ్ వరకు తిన్నాను, మొత్తం పోయి తీయకు. బాగా కుక్ కావాలి చిన్న మంట మీద, ఎందుకంటే లోపల ఉడకాలి కదా. చూడండి ఉడకాలి కదా, అందుకని చాలాసేపు ఉడికించాను మనం. త్వరగా వచ్చింది. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఆసమ్గా ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ 2 కూడా టేస్టీ. అండ్ గుడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం కదా. సో సూపర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి ఎక్కడ కూడా విరగకుండా మంచిగా వచ్చింది. సార్ అంత బాగా వచ్చింది. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇది వచ్చేసి ఏందనుకుంటున్నారు, ఫుల్ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఇలా చేసుకొని తింటే సూపర్గా స్నాక్స్లా అండ్ హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ట్రెండింగ్ ఎగ్ అండి, ట్రెండింగ్ అండి ఇది. ఒకసారి చూసి ఏంటో తెలుసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.